ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ పాగా వేయడం ఏ పార్టీకైనా అత్యంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గత 4 ఎన్నికల నుంచి తిరుగులేని విజయంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవికుమార్ అద్దంకిని తన కంచుకోటగా మార్చుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా చింతలపూడి అశోక్ కుమార్ను నియమించడం ద్వారా అద్దంకి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరలేపారు. అశోక్ కుమార్ వృత్తిరీత్యా వైద్యుడు కావడం, పైగా రాజకీయాలకు కొత్త కావడంతో జగన్ ఎంపికపై సర్వత్రా చర్చ నడుస్తుంది. అద్దంకిలో బలమైన సామాజిక వర్గ సమీకరణాలు రాజకీయ గెలుపోవటములను శాసిస్తాయి. గొట్టిపాటి రవికుమార్ వరుస విజయాలతో అక్కడ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త ముఖాన్ని బరిలోకి దించడం ద్వారా సానుభూతిని పొందవచ్చని, లేదా కొత్త రకమైన రాజకీయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వైద్యుడిగా ప్రజలతో సన్నిహితంగా ఉండే అశోక్ కుమార్ను ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు ఉన్నప్పుడు గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అశోక్ వంటి కొత్త వ్యక్తిని నియమించడం ద్వారా పార్టీ శ్రేణులను ఏకం చేయడం సులభమవుతుందని అధిష్టానం ఆలోచన కావచ్చు. అయితే గొట్టిపాటి రవికుమార్ లాంటి బలమైన రాజకీయ యోధుడిని ఢీకొట్టడం అశోక్కు అంత సులభమైన సవాలు కాదు. గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలోని ప్రతి పల్లెతోనూ వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడమే కాకుండా కేడర్ను తన గుప్పిట్లో ఉంచుకోగల సమర్థుడు. అశోక్ కుమార్ పొరుగు జిల్లాకు చెందిన వారిని వస్తున్న వార్తల నేపథ్యంలో స్థానికేతర ముద్రను చెరిపేసుకుని ప్రజలకు ఎంత దగ్గరవుతారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు అశోక్ నాయకత్వంలో ఎంతవరకు కలిసి నడుస్తారనేది కూడా పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అద్దంకిపై ప్రత్యేక దృష్టి సారించడానికి ప్రధాన కారణం అక్కడ గొట్టిపాటి ప్రాబల్యానికి గడ్డి కొట్టడమే. గతంలో కూడా ఇక్కడ అనేక ప్రయోగాలు చేసిన వైసీపీ ఈసారి డాక్టర్ అశోక్ ద్వారా ఒక భిన్నమైన ప్రయత్నం చేస్తుంది. నియోజకవర్గాల్లోని పెండింగ్ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు మరియు స్థానిక యువత ఉపాధి అవకాశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని అశోక్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీలో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ నిధులు కేటాయింపులో మరియు అభివృద్ధి పనుల్లో అద్దంకికి ప్రాధాన్యత ఇస్తూ తన పట్టును మరింత బిగించుకుంటున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో ఒకవైపు అనుభవం, మరోవైపు కొత్త ఉత్సాహం తలపడుతున్నాయి. అశోక్ కుమార్ నియామకం ద్వారా వైసీపీ కార్యకర్తల కొత్త ఆశలు చిగురించాయి. ఆయన తన రాజకీయ అరంగేట్రంలో ఎంతవరకు రాణిస్తారో, గొట్టిపాటి లాంటి ఉద్దండుని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రాబోయే రోజుల్లో అద్దంకి రాజకీయం మరియు వేడెక్కడం ఖాయం కనిపిస్తుంది. అశోక్ కుమార్ వైసీపీ కేడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.